ఆర్టీఏ అధికారులమంటూ మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు యాదవ్ ప్రధాన అనుచరుడు స్థానిక యూత్ కాంగ్రెస్ మున్సిపల్ ఉపాధ్యక్షుడు కేసరి బానుతో పాటు అతడి సోదరుడు వేణు రాజుపై బాధితులు షామీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు సైరన్ వేసుకుని వచ్చి అర్ధరాత్రి పూట హల్చల్ చేస్తున్నట్లు బాధితులు తెలిపారు. గత రాత్రి ఉప్పర్పల్లి నుంచి యాదగిరిగుట్ట వైపు వెళ్తున్న లారీని ఎంసీపల్లి వద్ద అడ్డగించారని, డబ్బులు డిమాండ్ చేయగా తాము ఇవ్వకపోవడంతో తమపై దాడికి పాల్పడినట్లు తెలిపారు. లారీ కీస్ గుంజుకొని హల్చల్ చేశారని తెలిపారు. అయితే సైరన్ వాహనం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వాహనాన్ని వీరు వాడుతున్నారనేది పోలీసులు నిఘా తేల్చాల్సి ఉంది. ఈ తతంగం ఎన్ని రోజులుగా జరుగుతుంది, ఇంత జరుగుతుంటే పోలీసులకు సమాచారం లేదా అనేది తెలియాల్సి ఉంది. తమకు ఫిర్యాదు అందిందని వాస్తవమేనని సిఐ శ్రీనాథ్ తెలిపారు. పొన్నల గ్రామానికి చెందిన రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాను వేణు రాజులపై కేసు నమోదు చేశామని, వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. వారు నడిపిన కారు TS 08HG 4449 వాహనంతో పరారులో ఉన్నట్లు చెప్పారు. రాత్రి ఉప్పర్పల్లి నుంచి యాదగిరిగుట్ట వెళ్తున్నాం. టిప్పర్ యాదగిరిగుట్ట వెళ్తుంటే సడన్ సండాలు వచ్చి లక్ష్మపూర్ కొద్దిగా దూరం దాటగానే బండి ఆపింది. బండి ఆపి ఎవరు ఏమైందంటే మేము ఆర్టీఓ మైనింగ్ వాళ్ళము బండి ఆపి షెడ్కి ఫోన్ చేసే లోపే కట్టెలు తీసుకొని వచ్చి బండి చుట్టూ ముగ్గురు వచ్చి కొడుతున్నారు. కొంచెం షెడ్ కానీ విలువ అంజోడు కానీ విలువ అమ్మంత ఇంకా ఎట్లా పోతే లారీలు అని ఆపి కొడుతూనే ఉంటారు. ముగ్గురు. అది వైట్ కార్ సార్. సైరన్ కుయ్యి అని కూడా వచ్చింది. వెనక మాకు ముడిసిన పరగడ ఆగిరు తోగల రన్నింగ్ లో పక్క పెట్టుకొని తాగుతున్నట్టు వాళ్ళు. మా వెనకాల లక్ష్మపూర్ దాడుతున్నట్టు వచ్చి బండి మూడు పెట్టేసి ఆపేసింది. తాగుకుంటూ ఫోన్ చేస్తే లారీ ప్రాబ్లం ఉంది, ఇట్లా మీ ఊరు పట్టుకున్నారు, వాళ్ళు ఆర్డీఓ వాళ్ళు అని బెదిరిస్తారు, ఒకసారి పోయి చూడమని చెప్పిండు. ఎంసీపల్లికి వచ్చిన లక్ష్మాపూర్ మన రేణుకెళ్ళమ్మ గుడి కాడ వీళ్ళు ఉన్నారు. మన కీసరి నరసింహులు వాళ్ళ కొడుకు బాను, రవి, రాజు ముగ్గురు ఉన్నారు. వాళ్ళని లారీ తాళం చేలు తీసుకున్నారు. అది తాళం చేలు ఇవ్వమంటే ఇస్తలేరు. ఏమనంటే ఆర్డీ వాళ్ళ మేము అని బెదిరించారు. బెదిరించినందుకు మేము వాళ్ళని సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసినాం, కానీ కొట్టిరు మమ్మల్ని. ఇక్కడ కొట్టారు. అంటే 4 సార్లు తిరిగిండు. పోలీస్ స్టేషన్ పోయినామంటే నేను చంపేస్తారా, నీ పొద్దుల వరకు నేను కనిపించకుండా చేస్తా అని అంటుండు బాను.